ఆ కాశీక్షేత్రంలో శంకరాచార్యుల వారు, మన శంకర దిగ్విజయంలో ఒక సందర్భం ఉన్నది. శంకరాచార్యుల వారు భాష్యాలని రచించి ఆ భాష్యాలని ఒకసారి కాశీలో శిష్యులకి పాఠం చేస్తూ ఉంటారు. ఆ పాఠం ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అడిగాడు, ఏమిటి, ఏం జరుగుతోంది ఇక్కడ, వీళ్ళంతా ఎవరు ఏదో పాఠం చేస్తున్నారే, ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగారు ఆయన. అప్పుడు శంకరుల శిష్యులు పద్మపాదాచార్యుల వారు వాళ్ళంతా ఉన్నారు. వారంతా చెప్పారు, ఇక్కడ పాఠం జరుగుతోంది, భాష్య పాఠం జరుగుతోంది అని చెప్పారు. ఇప్పటివరకు జరిగింది, పూర్తయింది అని అన్నారు. ఏం భాష్యం, ఏమిటి పాఠం, ఏమిటి విషయం అని అడిగారు. ఎవరు రాశారు, ఏమిటి భాష్యం అని అడిగితే అప్పుడు చెప్పారు, వీరు మా గురువు గారు శంకర భగవత్పాదాచార్యుల వారు వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రచించారు, ఆ భాష్యాన్నే మాకు పాఠం చేస్తూ ఉన్నారు అని శిష్యులు చెప్పారు. అది విని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అబ్బో, వేదవ్యాస మహర్షి రచించినటువంటి సూత్రాలకు భాష్యం రాయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆ సూత్రాలను అర్థం చేసుకోవడం చాలా కఠినం. ఒక్కొక్క సూత్రము దాని యొక్క అర్థం ఏమిటి, ఏ సందర్భాన్ని ఈ సూత్రం చెబుతూ ఉన్నది అనేటటువంటి దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అక్కడ ఉన్నటువంటి పదాలు అవన్నీ కూడా చిన్న చిన్న సూత్రాలు, కానీ ఆ సూత్రంలో ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఆ ఉపనిషత్తుల యొక్క సమస్త అర్థాన్ని నిర్ణయం చేసేటటువంటి విషయాలు ఆ సూత్రంలో దాగుంటాయి. కాబట్టి వాటన్నిటినీ కనిపెట్టి ఈ భాష్యం రాయడం అనేది ఇది సామాన్య వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి భాష్యాన్ని రాయడం అంటే ఇది సామాన్యమైన పని కాదు. అయితే మీరు ఇట్లా భాష్యాన్ని రచించారంటున్నారు కాబట్టి నాకు ఒక ఇది ఉంది మనస్సులో, ఏమిటంటే నేను ఏదైనా ఒక సూత్రాన్ని అడుగుతాను, ఆ సూత్రానికి సమాధాన అర్థం చెప్తారా అని అడిగారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు అడిగాడు, ఏదో భాష్యం రాశానంటున్నారు కదా, సరే అయితే నేను ఒక సూత్రాన్ని అడుగుతాను, దానికి అర్థం ఏమిటో నాకు చెప్పండి అని అన్నారు. సరే అడగండి అని అన్నారు. ఇప్పుడు శంకరులు ఒక మాట అన్నారు, ఇట్లా వేదవ్యాస మహర్షి ఇలా అన్నప్పుడు, వెంట ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అన్నప్పుడు, శంకరులతో ఇలా అన్నప్పుడు శంకరులతో అన్నారు ఆయన, ఏమిటి అని అంటే, మీరు ఇట్లా మీ శిష్యులు మీ గురించి ఇలా చెప్తున్నారు, ఏదో మీరు ఇట్లా భాష్యాన్ని రాశారని చెప్తున్నారు, అయితే నేను ఒక సూత్రం అడుగుతాను, చెప్తారా దానికి అర్థం అని అన్నారు. అప్పుడు శంకరులు ఒక మాట అన్నారు, ఏమిటి అని అంటే, మేము భాష్యాన్ని రచించాము అనేటటువంటిది వాస్తవమే, అయితే మేము భాష్యాన్ని రచించాము, అన్ని విషయాలు మాకే తెలుసు అనేటటువంటి అహంకారం మాకు లేదు. మాకు ఉన్నటువంటి జ్ఞానంతో మేము ఈ భాష్యాన్ని రచించాము, నాకేం అటువంటి అహంకారం అనేది లేదు. మిమ్మల్ని చూస్తే ఎవరో చాలా గొప్పవారు అని నాకు అనిపిస్తోంది, మా మనస్సు అట్లా చెబుతోంది, మీరు ఎవరో గొప్పవారుగా ఉన్నారు, మీరు అడగండి, మీరు అడగాల్సింది అడగండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అని ఇట్లా వినయంగా శంకరులు సమాధానం చెప్పారు. సరే అలాగైతే ఒక సూత్రం ఉంది, ఏదో ఒక సూత్రాన్ని చెప్పి, ఈ సూత్రం 3వ అధ్యాయంలో ఒక సూత్రం ఉంది, ఈ మొట్టమొదటి సూత్రం, ఈ సూత్రానికి ఏమిటి అర్థం అని అడిగారు. అప్పుడు శంకరుడు దానికి అర్థాన్ని చెప్పారు, దీనికి ఇలా అర్థం, ఈ సూత్రానికి ఇదే అర్థం అని చెప్పారు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే, శంకరులు చెప్పినటువంటి అర్థాన్ని ఖండించారు. ఇది కుదరదు, ఇలా చెప్తే ఇలా చెప్పడం కుదరదు అని దాన్ని ఖండించారు. మళ్ళీ దానికి శంకరాచార్యుల వారు సమాధానం, కాదు ఇలాగే చెప్పాలి, ఈ సూత్రానికి ఇలా అర్థం చెప్తేనే సరిపోతుంది అని మళ్ళీ ప్రతిపాదన చేశారు. మళ్ళీ దాన్ని ఆయన ఖండించారు. మళ్ళీ శంకరులు సమాధానం చెప్పారు. మళ్ళీ ఆయన ప్రశ్నించారు. మళ్ళీ సమాధానం. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద వాదన మొదలైంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు మరియు శంకరాచార్యుల వారి మధ్య పెద్ద వాదన జరిగింది. చాలా దీర్ఘకాలం ఆ వాదన జరిగింది. చాలా కాలం పాటు వాదన జరిగిన తర్వాత ఆయన అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి ఆయన ఎన్ని రకాలుగా ఖండించినా కూడా మళ్ళీ శంకరులు దాన్నే అడిగినటువంటి ఆక్షేపణలు, ప్రశ్నలు అన్నిటికీ కూడా శంకరాచార్యుల వారు సమాధానం చెప్పారు. ఈ రకంగానే చెప్పి తాము రాసినటువంటి భాష్యాన్ని సంపూర్ణంగా సమర్థించి ఆ అర్థాన్ని ప్రతిపాదన చేశారు. అదంతా చేసిన తర్వాత అప్పుడు ఆయనకు చాలా సంతోషపడ్డాడు. అవును, దీని మీద ఎన్ని రకాలుగా పూర్వపక్షాలు, ప్రశ్నలు, ఆక్షేపణలు చేసినా కూడా అన్నిటికీ శంకరులు సమాధానం చెప్పారు. అదంతా విన్న తర్వాత ఆయన చాలా సంతోషించి ఆయన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు. ఆయన ఎవరు అనంటే వేరెవరో కాదు, ఎవరి సూత్రాలకైతే శంకరులు భాష్యాన్ని రాశారో ఆ వేదవ్యాస మహర్షే ఆ రోజున శంకరులు రాసినటువంటి భాష్యాన్ని పరీక్షించడానికి ఆ సందర్భంలో అలా వచ్చారు. వచ్చి చాలా సంతోషపడి ఆ భాష్యాన్ని అంతా చూసి ఒక మాట అన్నారు. ఏమిటి అనంటే, వ్యాఖ్యాయ అసంఖ్యై కవిభిః పురైతత్ వ్యాఖ్యాస్యతే కైశ్చిద్ ఇతః పరంచ భవానివాస్మద్హృదయం కిమేతే సర్వజ్ఞ విజ్ఞాతుమలం నిగూఢం అని అన్నారు ఒక మాట. ఏమిటి అనంటే, అక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, మేము రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి ఇంతకు ముందు కూడా ఎంతోమంది భాష్యాల్ని రాశారు, ఇక తర్వాత కూడా కొంతమంది భాష్యాల్ని రాస్తారు. కానీ మీరు రాసినటువంటి భాష్యం ఏదైతే ఉందో ఇది అసలుగా మేమేమనుకున్నామో ఆ అర్థాన్ని ఈ భాష్యం తెలియజేస్తూ ఉన్నది.
మా అత్యంత గూఢమైనటువంటి మా హృదయాన్ని తెలుసుకోగలిగేటటువంటి సామర్థ్యం మీకు మాత్రమే ఉండేది. ఎందుకు అనంటే నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి. సర్వజ్ఞ విజ్ఞాతుమల భవాని వాస్మదృదయం కిమేతే అంటే ఇంతకుముందు రాసిన వాళ్ళు కానీ తర్వాత రాసేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీలాగా అత్యంత నిగూఢమైనటువంటి మా హృదయాన్ని తెలుసుకోలేరు. ఎందుకు అనంటే మీరు సర్వజ్ఞులు కాబట్టి మీరు తెలుసుకోగలిగారు. కాబట్టి వేరే ఎవరు ఇలా తెలుసుకొని రాయడం అనేది చాలా కష్టం. కాబట్టి నేను ఏ అభిప్రాయంతో ఈ సూత్రాన్ని రచించామో ఆ సూత్రాన్ని ఆ అర్థాన్ని అలాగే మీరు రాసి ఉండడం నాకు చాలా సంతోషం కలిగింది అని అప్పుడు ఆ వ్యాస మహర్షి ఇలా శంకరుల్ని విశేషంగా ప్రశంసిస్తారు. అంతేకాకుండా శంకరాచార్యులు అని ఇంకొక మాట కూడా అంటారు వ్యాస మహర్షి. ఏమిటి అనంటే, నాకు ఈ భాష్యాన్ని ఇదంతా చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఇంకోటి ఏమిటంటే, నా పుత్రుడైనటువంటి శుక మహర్షి నాకు ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే అని శంకరాచార్యుల వారితో వేదవ్యాస మహర్షి అంటారు. నాకు శుక మహర్షి ఎలాగో శంకరాచార్యుల వారు నువ్వు కూడా మీరు కూడా నాకు అలాగే అని ఆ ఒక మాటని శంకరాచార్యుల వారితో ఆ సందర్భంలో వేదవ్యాస మహర్షి అంటారు అని అక్కడ ఆ ఒక వర్ణన అనేది అదంతా శంకర దిగ్విజయంలో ఉన్నది. అప్పుడు శంకరాచార్యుల వారు కూడా విశేషంగా వేదవ్యాస మహర్షిని స్తుతిస్తారు. ఆ స్తుతుల్ని వాటన్నింటిని కూడా మనం అక్కడ చూస్తాం. అక్కడ శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు. వేదవ్యాస మహర్షిని స్తుతించేటప్పుడు ఒక మాట అంటారు, మీ యొక్క జ్ఞానశక్తి అనేది ఏదైతే ఉందో అది అత్యంత అద్భుతమైనటువంటిది. ఆ జ్ఞానశక్తితో లక్షల శ్లోకాల్ని, పురాణాలు, మహాభారతం, పురాణ ఇతిహాసాలని రచించి ఎన్నో లక్షల శ్లోకాలని మీరు ఊరికే చాలా అత్యంత సులభంగా మీరు రచించారు. లోకంలో ఉండేవాళ్ళు చాలామంది పండితులు ఉంటారు లోకంలో. అప్పుడు శంకరులు ఈ మాట అంటారు, ఏమిటంటే లోకంలో చాలామంది పండితులు 2 శ్లోకాలు రాయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. దానికి ఇలా రాయాలా, అలా రాయాలా, ముందేం రాయాలి, వెనకేం రాయాలి, ఏం పదం వేయాలి, ఏ పదం వేస్తే ఏం అర్థం వస్తుంది అని అందులోనూ అంతా వేసిన తర్వాత ఒక మంచి అర్థం రావాలి. ఒక మంచి అర్థాన్ని ఇచ్చే ఒక 2 శ్లోకాలు రాయండి అనంటే పెద్ద పెద్ద పండితులే చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటిది మీరు ఇన్ని లక్షల శ్లోకాలని ఎంతో అలవోకగా రచించారు. కాబట్టి మీ యొక్క జ్ఞానశక్తి అటువంటి మీ ముందు నేను చాలా చిన్నవాడిని అని శంకరులు కూడా విశేషంగా తమ యొక్క వినయాన్ని ప్రకటిస్తారు. వేదవ్యాస మహర్షి శంకరులను విశేషంగా ప్రశంసించి ఈ ఆ సందర్భాన్ని మనం శంకర దిగ్విజయంలో చూడగలుగుతాం.